హాయ్ అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటలు. ఇవాళ అయితే గుత్తి వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక గుప్పెడు పల్లీలు స్టవ్ సిమ్లో పెట్టి బాండీలో వేయించుకోవాలన్నమాట. పల్లీలు వేయే లోపల ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నా, కొబ్బరి చిన్న ముక్కలు కట్ చేసాము. పల్లీలు వేయించినాక పక్కకు తీసి దాంట్లోనే కొబ్బరి వేయించుకోవాలి, కొద్దిగా మంచి వాసన వచ్చేంత వరకు. తర్వాత కొబ్బరి తీసేసిన తర్వాత నువ్వులు వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించాలి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. అలా నువ్వులు చిటపట అనేంత వరకు వేయించాలన్నమాట. మంట అయితే సిమ్లోనే పెట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. లేదంటే నువ్వులు మాడిపోతే చేదు వస్తాయి, ఏవైనా చేదు వస్తాయి, కానీ నువ్వులు ఎక్కువ చేదు వస్తాయి. సో నువ్వులు వేగిన తర్వాత గుప్పెడు పప్పులు తీసుకొని అవి కూడా వేయించుకోవాలి. పప్పులు ఎక్కువ వేయించకూడదండి, ఊరికే జస్ట్ ఒక నిమిషం అట్లా వేయించేసుకొని పప్పులు తీసేయాలి. తర్వాత 5-6 ఎండుమిర్చీలు వేసుకొని ఒక ఎల్లిపాయ గడ్డ మొత్తం వేసేసుకోవాలి. నేను ఇలా వేయిస్తున్నాను అన్నమాట. దాంట్లో ఒక్క చుక్క ఆయిల్ వేయాలి అన్నమాట. ఆయిల్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఎండుమిర్చి అనేది బాగా స్మెల్ బాగా వస్తుంది, వెల్లుల్లి ఎండుమిర్చి అనేటివి. సో అందుకని ఒక చుక్క ఆయిల్, కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవి ఫ్రై అయినాక ఇవి పక్కకు తీసేసి, ఇంకా మంచి స్మెల్ రాలేదు, స్మెల్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేస్తున్నా. ఓకే, ఇవి ఫ్రై అయినాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆ పెన్నం బాండీలో వేసినా చాలు, ఎందుకంటే బాండీ హీట్ ఉంటుంది కాబట్టి జీలకర్ర తొందరగా వేగిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి అలా జీలకర్ర వేయించేసి పక్కకు తీసేసుకున్నాను అన్నమాట. ఇలా తీసుకున్న వాటిని అన్నిటినీ మిక్సీ బౌల్లో వేసుకొని పొడి చేసేసుకోవాలన్నమాట. ఉప్పు కొద్దిగా, ఎండుమిర్చి వేసినాం కాబట్టి కారం ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది అన్నమాట. ఎక్కువ అవసరం లేదు ఎండుమిర్చి ఉన్నందుకు, సో స్పైసీ ఎక్కువనే ఉంటుంది. ఇవన్నీ వేసి బాగా మెత్తగా పొడి చేసేసుకోవాలన్నమాట. సో బాగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందండి ఆ పొడి. తర్వాత ముందు వంకాయలని కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేయాలి, ఎందుకంటే చేదు వస్తాయి వంకాయలు అలాగే కట్ చేసి పెడితే. అందుకని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను అన్నమాట, వేసుకోవాలి కూడా. తర్వాత ఈ వంకాయలన్నీ నింపాలి. సో చెయ్యి ఖాళీ లేదు కాబట్టి నింపిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నా. పొడి ఎక్కువ ఉండటం వలన పొడి రాలిపోతుంది, అందుకు ఒక చుక్క వాటర్ వేసేసి ముద్దలాగా చేసి దాంట్లో నింపేసాను అన్నమాట. ఎక్కువ లేదు, వాటర్ కొద్దిగా వేసుకున్నాను అన్నమాట. సో ఇలా వంకాయలకు అన్నిటికీ బాగా నింపేసి ప్యాన్ పెట్టుకోవాలండి. చూడండి, వంకాయలకు బాగా స్టఫ్ చేసేయాలి, నిండుగా స్టఫ్ చేసేయాలి. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్లో ఒక ఆయిల్ గంట ఉంటుంది కదండి, దాంతో ఒక 4 గంటలు అయితే ఆయిల్ వేసాను అన్నమాట. వంకాయలు బాగా మగ్గాలి కాబట్టి, ఫ్రై అవ్వాలి కాబట్టి నేనైతే 4 గంటలు వేసుకున్న ఆయిల్. అంత వచ్చింది 4 గంటలు అంటే. అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత, హీట్ అయిందో లేదా చెక్ చేస్తున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా నింపి పెట్టుకున్న వంకాయలని ఆ ప్యాన్లోకి వేసేసుకోవాలన్నమాట. నిదానంగా ఒక్కొక్కటి వేడి చేసుకున్నాము. తర్వాత మూత పెట్టేసేయాలి, అవి స్టీమ్కి ఉడకాలి కాబట్టి కొంచెం గ్లాస్ మూత పెడితే బాగుంటుంది. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఎక్కువ పెడితే వంకాయలు మాడిపోతాయి అన్నమాట. సో అలా కొద్దిగా ఒక 5 మినిట్స్ అయినాక తీసి చూసాను అన్నమాట. ఒక సైడ్ అంతా బాగా మగ్గిపోయింది. దాన్ని ఇంకొక సైడ్కు తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని దాంట్లో మిగిలిన కొబ్బరి పొడి వేసేసి కలిపి ఒక చుక్క అంటే ఒక పావు టీ గ్లాస్ నీళ్ళు వేసాను అన్నమాట. కొంచెం మగ్గలేదు అందుకని వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టిన, తీసాక ఇలా అయింది. వంకాయలు బాగా మగ్గిపోయినాయి అన్నమాట. సో ఇంకా బౌల్లోకి తీసుకోవడమే. రెడీ అయిపోయిందండి, వేడి వేడి వంకాయ ఫ్రై రెడీ అయిందండి.